అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కన్నుల పండుగగా జరిగింది. బాలరాముడి దర్శనం కోసం నేటి నుంచి భక్తులను అనుమతించనున్నారు. ఇప్పటికే అయోధ్యకు భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య రాముడి దర్శనం కోసం వెళ్లే వారి కోసం బీజేపీ ఓ అడుగు ముందుకు వేసింది. ఈ నెల 29 నుంచి అయోధ్యకు తెలంగాణ నుంచి రైళ్లు నడపాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలోని ప్రతి ఎంపీ నియోజకవర్గం నుంచి ప్రజలను తీసుకువెళ్లాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆయా పార్లమెంటు పరిధిలోని ఒక్కో అసెంబ్లీ నుంచి 200 మందికి అవకాశం కల్పించనున్నారు. ఇప్పటికే రామ భక్తుల కోసం ట్రైన్స్ ని బుక్ చేసినట్టుగా తెలుస్తుంది. కాగా అయోధ్యకు వెళ్లి రావడానికి 5 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రతి బోగికి ఒక ఇన్ఛార్జ్, ప్రతి రైలుకు 20 బోగీలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తుంది బీజేపీ. ఈ లెక్కన ఒక్కో ట్రైన్ లో 1400 మందికి రాముడి దర్శనం కల్పించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. జనవరి 29న తొలి ట్రైన్ బయలుదేరనుంది. సికింద్రాబాద్ కాజీపేట నుంచి ట్రైన్లు ప్రారంభం కానున్నాయి. జనవరి 29న సికింద్రాబాద్ ఎంపీ పరిధిలోని ప్రజలకు అవకాశం ఇవ్వగా జనవరి 30న వరంగల్, జనవరి 31న హైదరాబాద్ ఇలా ప్రతిరోజు ప్రతి నియోజకవర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, ఆదిలాబాద్, నిజామాబాద్, జహీరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మల్కజ్గిరి, మెదక్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని వారికి సికింద్రాబాద్ నుంచి ట్రైన్ను ఏర్పాటు చేయగా నల్గొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్ వారికి కాజీపేట నుంచి ట్రైన్లు బయలుదేరనున్నాయి.